సార్ ఇది కూడా రాబోయే కాలంలో 2029లో మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఆ బాబుకి మోసం గ్యారెంటీ మాకు చెప్పకముందే మీరు ప్రధానంగా చేశారు. మరి ఎంత అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి వదిలించేసుకున్నాం అంటే మనకే వ్యాధి తెలుస్తుంది. అందరికీ అంత బాధ ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుస్తుంది. ఒక ఫ్రీ బస్సు అంటే ఆధార్ కార్డు బస్సు ఎక్కడం తప్ప ఏ పథకం కూడా ప్రజలకు అందలేదు. గతంలో మనం ఏదైతే హామీలు ఇచ్చామో 2019 నుంచి 24 వరకు ఎక్కడ ఏ సిఫార్సు లేకుండా మీ గుమ్మం వద్దకే వచ్చి వాలంటీర్లన్నీ నేరుగా సేవలు అందించారు. ఈరోజు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల హామీలు ఇచ్చి అమలు కానిటువంటి హామీలు ఇచ్చి ఏది కూడా ప్రజలకు అందకుండా ఉన్నాయి. నీకు 1500 నీకు 1500 నీకు 1500 అని చెప్పిన కార్యక్రమం ఈ రోజుకి వచ్చి స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఫ్రీ అని చెప్పేసి ఇది ఇచ్చారు. కానీ ఇదంతా కొంతకాలం నడుస్తుంది. ఎందుకంటే మీరే చూడండి, మన అప్పదిల్లు ఇళ్ళకి కానీ మన సొంతగా కొంతకాలం వెళ్తాం, తర్వాత మనం అలసిపోతాం. మొట్టమొదటి ఎన్నో ఉంటుంది చెప్పండి. ఆ దృష్టిలో పెట్టుకుని అదే విధంగా ఇలాంటి బస్సు ప్రయాణాలకు మీరు ఆశించి నమ్మకం చేసుకోకూడదు. మనకు తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, మహిళలందరికీ డోక్రా పథకం కింద డోక్రా మాఫీ ఇవ్వడం జరిగింది. ఆ డోక్రా మాఫీలో ఎంతమంది మహిళలు ఎన్ని కోట్ల లబ్ధి పొందిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అమ్మఒడి, చేయూత, రైతు భరోసా ఇలా అనేక పథకాలతోటి మనకి రైతులందరూ కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంతో కార్యక్రమాలు చేశారు. చచ్చిపోయి రాంబాబు గారు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఆయన చూస్తే ఒక విగ్రహం, పెద్ద విగ్రహం. ఆయన చూస్తే చేతిలో దండాలు అట్టాలనిపించింది. అలాంటి పెద్ద మహనీయుడు. అప్పుడులో కొట్టారు రాంబాబు గారు, అటు సైడ్ తులసిరావు తప్ప వేరే పార్టీలు ఉండి కాదు. అలాంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండే ఏరియాలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీటింగ్ పెట్టడానికి వచ్చాం. ప్రతి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో తప్ప ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ ఇచ్చారు. అందువల్ల అదే వరవని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో కర్ణ ధర్మశ్రీ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైన మెజార్టీ ఇచ్చి మన పాతనానుడి ఏదైతే ఉందో ధర్మవరానికి వచ్చిన పేరు, ఆ తాలూకా విలువ, గౌరవాన్ని మీరు అందరూ నిలబెట్టుకుంటారని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ ఊరికి నా పేరుకి ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది. మీ ఊర్లోనే ఉంది నా పేరు. ధర్మవరంలోనే వరం ఉంది కాబట్టి ఈ ధర్మవరం భవిష్యత్తులో నాకు వరంగా మారాలని మీ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. కన్నబాబుని ఏ విధంగా అయితే ఆదరించారో, పెద్దలు స్వర్గీయ మామి గారిని, కొట్టారి రాంబాబు గారిని ఏ విధంగా అయితే మీరు ఆదరించారో అదే ఆదరణ మీరు చూపించాలని, అదే మమకారం, అదే అభిమానం మీ పట్ల ఎల్లవేళలా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని కన్నబాబు కన్నా మంచి అనిపించుకునే పరిస్థితి ధర్మశ్రీ నడవడికల్లో ఉంటుందని మాత్రం అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను. మన అందరికీ పట్టెడు అన్నం పెట్టినటువంటి ఏటికొప్పాక ఫ్యాక్టరీ, ఆ రోజు పెద్దలందరూ కూడా, తంగేటి రాజులు వీళ్ళందరూ కూడా ఏటికొప్పాక ఫ్యాక్టరీ నెలకొల్పితే, కృష్ణమూర్తి రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు లాంటి వాళ్ళు నెలకొల్పితే అలాంటి షుగర్ ఫ్యాక్టరీకి మూత చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు పక్కన ఉన్నటువంటి తుంపాల ఫ్యాక్టరీని కూడా మూసారు. ఈరోజు ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఉన్నటువంటి చోడవరం చక్కెర కర్మాగారాన్ని కూడా మూసే కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు యలమంచిల నుంచి ఇటు మా ఊరు మావిడాడు కొత్తూరు వెళ్ళేటప్పుడు చూస్తే మీ దగ్గర బ్రహ్మాండమైనటువంటి నారాయణపురం దగ్గర కాటన్ నిండా బ్రహ్మాండమైన చెరుకు బళ్ళు కలకలాడుతుండే. ఎప్పుడైనా ఏటుకొప్పకి వెళ్తే చాలా చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, పులపర్తి నుంచి వెళ్ళేటప్పుడు ఏటుకొప్పకి వెళ్ళగానే అక్కడ ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా వాసన అంతవరకు కూడా మొలాసిస్ తాలూకా స్మెల్ వస్తున్న ప్రక్రియ. ఈరోజు అన్నీ కూడా మూసిపోయాయి. స్టీల్ ప్లాంట్ మూసిపోయింది, ఫ్యాక్టరీలు మూసిపోయాయి. మిమ్మల్ని కూడా చంద్రబాబు ఎలక్షన్లో మేము ఏదైనా చెప్పిన మాట కానీ పోషించుకోకపోతే మమ్మల్ని ఫిల్ట్ పట్టుకోండి అన్నారు. నిజంగా లేదు మమ్మల్ని నిలదీయండి అన్నారు. నిజంగా వాళ్ళు నిలదీస్తే మనల్ని ఊరుకుంటారా? చుట్టూ ఉన్నటువంటి పోలీసులు తీసుకెళ్ళిపోయి మనల్ని బొక్కలేసేస్తారు. అవునా కాదా?
అందుకని మీ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ అడుగుతుంది. దానికి మీరు కూడా మాతో పాటు భాగస్వాములై ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు బాబు సూటి మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు నుంచి ప్రతినిధులుగా వచ్చినటువంటి మీరు అందరూ కూడా దయచేసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేయండి. అందరికి కూడా ఈ మోసాలని, బాబు సూటి మోసం గ్యారంటీ తాలూకు విధానాలని మనం ఎండగట్టవలసిన బాధ్యత మీపై ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నారు. జై హింద్, జై జగన్. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.